హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ విలమం బజాజ్కి సంబంధించి ఇన్స్టా ఈఎంఐ కార్డుకి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఈ బజాజ్ ఈఎంఐ కార్డు యూజ్ చేసి మీరు షాపింగ్ అయితే చేయొచ్చు. స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, టీవీస్ కావచ్చు, రిఫ్రిజిరేటర్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ వస్తువులకు సంబంధించి మీరు షాపింగ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిపైన మనకు అప్ టు 3 lakhs వరకు మనకు లిమిట్ అయితే ఉంటుంది. ఈ 3 lakhsకి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ ఏంటంటే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయి 1000 రూపీస్ వరకు. తర్వాత 10% క్యాష్ బ్యాక్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే, తర్వాత సోనీ లేవ్కి సంబంధించి సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి మనము చాలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఇన్స్టా ఈఎంఐ కార్డు అనేది అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇలా డిఫరెంట్ స్టోర్స్ సంబంధించి మీరు షాపింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీనిలో ఏంటంటే మీకు చాలా ఈజీగా జస్ట్ దీనికి ఛార్జెస్ అయితే ఉంటాయి. మీకు వన్ టైం అనమాట ఈఎంఐ నెట్వర్క్ కార్డు తీసుకోవడానికి ఒక ఫీజు అయితే ఉంటుంది. వన్ టైం 530 రూపీస్. మీరు కార్డుకి అప్లై చేసేటప్పుడు 530 రూపీస్ ఛార్జెస్ చేసి మీకు కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఈ కార్డుకి సంబంధించి ఛార్జెస్ ఏముండవు. దీనికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ బజాజ్ సంబంధించి ఇన్స్టా ఈఎంఐ కార్డుకి అప్లై చేసుకోండి. ఈ వెబ్సైట్ లింక్లోకి అయితే రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ మీరు ఆ లింక్కి క్లిక్ చేయండి. మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అనేసి, తర్వాత గెట్ ఇట్ నౌ అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఇట్ నౌ పైన క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఈఎంఐ కార్డుకి అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఇట్ నౌ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది ఎంటర్ వన్ టైం పాస్వర్డ్ అనేసి. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది పర్సనల్ డీటెయిల్స్ అనేసి. మీ యొక్క ఫుల్ నేమ్, మీ యొక్క నేమ్ ఎలా ఉంటుందో అలా మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో ఎలా ఉంటుందో అలా ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత పాన్ కార్డులో ఎలా ఉంటుందో అలా దానికి సంబంధించి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయమడుగుతుంది. ఇది ఆప్షనల్, కంపల్సరీ ఏం కాదు, స్టార్ మార్క్ లేదు, ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ మీ యొక్క పిన్ కోడ్ అయితే కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు దీనికి సంబంధించి కార్డు కానీ దీనికి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మీకు పిన్ కోడ్, మీ యొక్క ఇంటికి పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే ఇంటికి వస్తాయన్నమాట. నెక్స్ట్ మీ యొక్క సిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ యువర్ ఎంప్లాయ్మెంట్ టైప్. మీరు సాలరీడ్ పర్సన్సా లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. ఒకవేళ సాలరీడ్ అయితే సాలరీ సెలెక్ట్ చేసుకోండి, లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క జెండర్, మీరు మేలా ఫీమేల్ అని అడుగుతుంది. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ జిఎస్టీ నెంబర్. ఇక్కడ మీరు ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు షాప్కి సంబంధించి జిఎస్టీ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆప్షనల్, ఇది కంపల్సరీ ఏం కాదు. సో ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే లేదు. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇలా చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ యువర్ అప్రూవ్డ్ లిమిట్ ఈజ్. మనకి 3 lakhs వరకు అని చెప్పుకున్నాము. మీకు ఈ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లిమిట్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 3 lakhs లిమిట్ ఉంటుంది. అది పర్సన్ టు పర్సన్ మారుతుంది. ఇక్కడ నేను ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని 1,35,000 రూపాయల వరకు లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది, కార్డ్ ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది ఓన్లీ ఫ్యూ స్టెప్స్ అవే. సో మీరు దీనికి ఓకే అనుకుంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, వెరిఫై చేసుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీకు తక్కువ అమౌంట్ వచ్చిందని ఫీల్ అవ్వద్దండి. ఎక్కువ రావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు తీసుకున్న అమౌంట్ని టైం టు టైం రీపేమెంట్ చేయండి, ఈఎంఐస్ కరెక్ట్ కట్టండి. నెక్స్ట్ అది ఆటోమేటిక్గా అమౌంట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తుంది. సో మీకు ఓకే అనుకుంటే ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ డిజీ లాకర్ ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించి మీ యొక్క 12 digit ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫోన్ నెంబర్తో, ఆధార్ నెంబర్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫికేషన్ చేసి మీరు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. హాయ్ అని ఇక్కడ మీ యొక్క నేమ్ చూపిస్తుంది. సో హియర్ ఆర్ యువర్ కేవైసీ డీటెయిల్స్ అనేసి ఇక్కడ మీ యొక్క ఫోటో చూపిస్తుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క అడ్రస్, ఇది డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఒకవేళ ఈ అడ్రస్ ఓకే అనుకుంటే ఓకే, లేదనుకుంటే ఇక్కడ అప్డేట్ పైన క్లిక్ చేస్తే అడ్రస్ ఎడిట్ అవుతుంది. మీ యొక్క కొత్త అడ్రస్ని ఎంటర్ చేయొచ్చు. సో ఈ కేవైసీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకోండి. అన్ని ఓకే అనుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అనేసి. సో పే వన్ టైం జాయినింగ్ ఫీజ్ అండ్ గెట్ యువర్ కార్డ్ ఇన్స్టాంట్లీ అనేసి మనం ఇందాక చెప్పుకున్నాం. ఇన్స్టాంట్కి సంబంధించి మీకు వన్ టైం ఫీజు అయితే ఉంటుంది 530 రూపీస్. తర్వాత కన్వీనియన్స్ ఫీజు వచ్చేసి 69 రూపీస్. టోటల్గా మనకు 599 రూపీస్ మీరు ఒకసారి అయితే కట్టాల్సి ఉంటుంది. కడితే మీ యొక్క కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ మనకు లిమిట్ చెప్పుకున్నాం 1,35,000 అని. ఫస్ట్ ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి 50,000. ఆ తర్వాత మీకు
అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు. టోటల్ లిమిట్ వచ్చేసి 1,35,000 అనుకున్నాం. తర్వాత జాయినింగ్ ఫీజు, మీరు ఈ జాయినింగ్ ఫీజు 599 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ లెండింగ్ పార్ట్నర్స్ డిఫరెంట్ స్టోర్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఈఎంఐ నెట్వర్క్ పార్ట్నర్ స్టోర్స్ ఉంటాయి, దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సో ఇదంతా ఓకే అనుకుంటే మీకు ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంది కదా కింద, ఆ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ 599 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని క్లిక్ చేయండి, నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది హలో అనేసి, ఇక్కడ మీ నేమ్ చూపిస్తుంది. తర్వాత రికమెండెడ్ అనేసి ఇక్కడ మీరు అమౌంట్ అయితే పే చేయాలి 599 రూపీస్. మీరు యూపీఐ ద్వారా చేయొచ్చు, లేదా ఇక్కడ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉంటుంది. సో మీరు యూపీఐ ద్వారా చేయాలంటే ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ చేస్తే మీరు బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీరు దాని ద్వారా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యూపీఐ ద్వారా చేద్దాం. యూపీఐ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కింద 599 రూపీస్ అమౌంట్ కనిపిస్తుంది. ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేశారనుకోండి, మనకు మీరు ఏదైతే యూపీఐ సెలెక్ట్ చేసుకుంటారో దాని ద్వారా మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేయండి. మీరు పే నౌ పైన క్లిక్ చేయగానే మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీరు గూగుల్ పేనా, ఫోన్పేనా, భీమా, పేటీఎం ఇలా అడుగుతుంది. సో మీరు ఫోన్పే అయితే ఫోన్పే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్కి వెళ్తుంది. సో మీరు ఫోన్పేని సెలెక్ట్ చేసుకొని మీరు అమౌంట్ పేమెంట్ సంబంధించి పేమెంట్ ట్రాన్సాక్షన్ ఓకే చేస్తే మనకి ఇలా చూపిస్తుంది పేమెంట్ సక్సెస్ఫుల్ అనేసి, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేసి 599 రూపీస్. ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని, సో మీరు వన్ టైం పేమెంట్ సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయినట్లు. నెక్స్ట్ మనకు నెక్స్ట్కి వెళ్తుంది. పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అనేసి. సో యాక్టివేట్ సక్సెస్ఫుల్, ఎందుకంటే మీరు పేమెంట్ చేశారు కాబట్టి మీ యొక్క కార్డ్ అనేది యాక్టివేట్ అయింది. ఇక్కడ మీ యొక్క ట్రాన్సాక్షన్ సంబంధించి మీరు అమౌంట్ పే చేశారు, దానికి సంబంధించి రెఫరెన్స్ నెంబరు, ట్రాన్సాక్షన్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ఫుల్ అనేసి. నెక్స్ట్ కార్డ్ డీటెయిల్స్, కార్డ్ యాక్టివ్లో ఉంది, కార్డ్ స్టేటస్ యాక్టివ్, కార్డ్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. అవైలబుల్ లిమిట్, టోటల్ లిమిట్ వచ్చేసి 1,35,000. మీకు ఎంత ఇంకా అవైలబుల్ ఎంత ఉందంటే 1,35,000. తర్వాత మీరు పార్ట్నర్ స్టోర్స్లో తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ మ్యాండేట్ని అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ కార్డ్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే మీరు ఈ మ్యాండేట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మీరు అమౌంట్ తీసుకొని ఏదైనా స్టోర్లో ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, దానికి రీపేమెంట్ చేయాలి కదా. రీపేమెంట్ చేయాలంటే ఆటోమేటిక్గా మీరు ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ అయితే మీరు ఈ మ్యాండేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాక్టివేట్ నౌ పైన క్లిక్ చేయండి, నెక్స్ట్కి వెళ్తుంది. మీరు యాక్టివేట్ నౌ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ఈ మ్యాండేట్ సంబంధించిన డీటెయిల్స్. హలో అని ఇక్కడ మీ యొక్క నేమ్ చూపిస్తుంది. ఎంటర్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్తుంది. మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్ మీ పేరే ఉండాలి. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ పేరు ఉండే అకౌంట్ అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అకౌంట్ హోల్డర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత అకౌంట్ సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదా, బ్యాంక్ సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత అకౌంట్ టైప్ సేవింగ్స్ అకౌంటా, కరెంట్ అకౌంట్ అని అడుగుతుంది. సేవింగ్స్ అయితే సేవింగ్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పిక్ ఏ సూటబుల్ రిజిస్ట్రేషన్ మోడ్. మనకేంటంటే ఈ మ్యాండేట్ అనేది మీరు డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. సో డెబిట్ కార్డ్ ద్వారా అనుకుంటే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు చేసుకోవచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ అంటే నెట్ బ్యాంకింగ్. సో డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏంటంటే బ్యాంక్ వెరిఫికేషన్ కోసం వాళ్ళు ₹1 మీకు ₹1 అనేది మీకు బ్యాంక్ అయితే పంపించడం జరుగుతుంది. సో అలా ఓకే అయితే బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై అయినట్లు, లేదంటే లేదనమాట. సో ఈ డీటెయిల్స్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క ఇమాండేట్ ప్రాసెస్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు అంతా ఓకే చేసి ఇమాండేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క కార్డు చూపిస్తుంది, కార్డ్ నెంబరు, తర్వాత ఎప్పటి నుంచి పనిచేస్తుంది, ఎక్కడి వరకు ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది, తర్వాత మీ యొక్క కార్డ్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబరు, స్టేటస్, తర్వాత కార్డ్ డీటెయిల్స్, కార్డ్ నెంబరు, లోన్ అమౌంట్, తర్వాత అవైలబుల్ లిమిట్ ఎంత, టోటల్ లిమిట్ ఎంత ఇలా చూపిస్తుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ అంటే మీరు ఇన్స్టా ఈఎంఐ కార్డుకు అప్లై చేసే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఇమాండేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఈ విధంగా చాలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ కార్డ్ పైన క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ మళ్ళీ ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ సంబంధించి వెబ్సైట్ సంబంధించి హోమ్ పేజ్లోకి అయితే వెళ్తుంది. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు బజాజ్ ఈఎంఐ కార్డుకి సంబంధించి, ఇన్స్టా ఈఎంఐ కార్డుకి సంబంధించి చాలా ఈజీగా అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.